శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. తులారాశి జాతకులు మే మాసంలో 23వ తేదీన రాత్రి 8 గంటలు దాటాక ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మీకు ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయండి. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఆ ఫలితాలు ఏమిటో, ఏం జరగబోతుందో, ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలాలు ఏమిటో తదితర అన్ని వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు రెచ్చగొడితే రెచ్చిపోయే తత్వం ఉంటుంది. అలా అని మంచి మనుషులు కాదా అంటే మంచి కట్టుబాట్లు, మంచి మనస్తత్వము, మంచి మాట తీరు ఉంటుంది. కానీ ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది కదండి. ఆ బలహీనతే ఇది అని చెప్పాలి. ఈ రాశి వారికి కాస్త కోపం ఎక్కువ. ఎంత కోపం అంటే మంచిగానే వస్తుంది. అంటే ఎవరైనా అన్యాయం చేస్తే న్యాయం వైపు నిలబడే కోపమే ఇది. కానీ కోపాన్ని కొన్నిసార్లు అదుపులోనే ఉంచుకోవాలి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క ముక్కోపం చాలా గొడవలకు దారితీస్తుంది. కాబట్టి ఎంతో ఓపికగా, ఎంతో సహనంగా ఉండండి. నిత్యము కూడాను మీరు శివ పంచాక్షరి లేదా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించుకుంటూ మననం చేసుకుంటూ ఉండండి. కోపం వచ్చినప్పుడల్లా ఈ విధంగా ఒక 10 సార్లు మనసులో జపించుకోండి. మీ కోపం, ఆవేశం కట్టలు తెంచుకోకుండా పరమశివుని అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున రాత్రి 8 గంటలు దాటాక అనుకోకుండా మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ రాగానే ఉలిక్కి పడతారు. ఆ ఫోన్ కాల్ మీ సహోద్యోగి నుంచి రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉంటే గనక మీ యొక్క భాగస్వామి నుంచి ఆ ఫోన్ కాల్ రావచ్చు. ఆ వార్త మిమ్మల్ని కలవరపరిచేలా ఉండబోతుంది. మీరు ఏ రంగాల్లో ఉన్నా సహోద్యోగుల నుంచి ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ అనేది పక్కాగా వస్తోంది. మీరు డబ్బు పరంగా కాస్త నష్టపోయే సూచన కనిపిస్తోంది. ఆ విషయాన్నే వారు మీకు ఫోన్లో తెలియచేస్తారు. ఆ వార్త వినగానే మీరు కాస్త టెన్షన్కే గురి అవుతారు. కానీ టెన్షన్ ఎంత ఉన్నా ఆగి ఆలోచించండి. ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ సమస్య ఉత్పన్నమయ్యింది అనేది ఆగి ఆలోచిస్తే, ఒకసారి భగవంతుణ్ణి మనసులో వేడుకొని ఆ సమస్య పరిష్కారం కోసం అడుగులు ముందుకు వేస్తే సమస్య ఎక్కడ పుట్టిందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది అని గ్రహిస్తారు. అలా కాకుండా టెన్షన్ పడుతూ లోపల మదన పడిపోతూ కూర్చుంటే జరగాల్సింది జరగకపోగా నష్టం కలుగుతుంది. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మంచి పురోగతి పొందుకునేందుకు మంచి సలహాలు ఇచ్చే కుటుంబ సభ్యులు ఉన్నారు. మంచి సలహాలు ఇచ్చే అనుభవజ్ఞులు ఉన్నారు. వారి సలహా సూచనలతోటి ముందుకు వెళ్లే ప్రయత్నం పక్కాగా చేయండి. ఇది ఒక పరీక్షగా భావించండి. భగవంతుడు పెట్టిన పరీక్ష. భగవంతుడే సాయం చేస్తాడు మీకు. మీరు మంచివారు, మంచి చేసేవారు కావున టెన్షన్ పడకూడదు. ఇలా మంచి పురోగతి రావాలి అనుకుంటే ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం కోసం వేడుకోండి. వీలు కుదిరితే శివాలయానికి వెళ్లి జలాభిషేకం కానీ, పంచామృతాలతో పరమశివునికి అభిషేకం కానీ చేయండి. అలాగే మానవ ప్రయత్నం కూడా చేయండి. 100కి 200% కష్టాన్ని పెట్టండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అన్ని రకాలుగా శుభమే కలుగుతుంది. అంతేకాకుండా స్తోమతకు తగ్గట్లు పేదవారికి దాన ధర్మాలు చేయడం అపార పుణ్య ఫలాన్ని కలగచేసి భగవంతుడే అప్పు ఉన్నట్లుగా మీకు ధనాన్ని ఇస్తాడు. భగవంతుని అనుగ్రహంతో ఎల్లవేళలా మీకు అంతా మంచి జరుగుతుంది.